మీ పేరండి? నా పేరు అంజయ్య. ఎక్కడి నుంచొచ్చారు? కోరట్ల మాది కోరట్ల టౌన్, జగిత్యాల జిల్లా, తెలంగాణ స్టేట్. ప్రాబ్లమ్ ఏముండింది మీకు? ప్రాబ్లమ్ నాకు సియాటికా లెఫ్ట్ సైడ్ కాలుకు సియాటికా ఉండే. విపరీతమైన పెయిన్ ఉంటుండే. అసలు నడవలేని పరిస్థితిలో ఉండేంటి. తర్వాత లోయర్ బ్యాక్ పెయిన్ కూడా ఉండే. దీనికి నేను మీ దగ్గరికి ఏప్రిల్‌లో వచ్చాను. హ్మ్. ఫస్ట్ సిట్టింగ్ మీరు చేశారు. చేసిన తర్వాత 50% తగ్గింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది థర్డ్ సిట్టింగ్‌కొచ్చాను. ఇప్పుడు చాలా మైనర్‌గా ఉంది. ఇప్పటి వరకే 90% తగ్గింది. ఇప్పుడు ఒక 10% ఉందని మీ దగ్గరకొచ్చిన. మీరు మళ్ళీ ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలా మటుకు 100% తగ్గుద్దన్న నమ్మకం నాకుంది. మీకు L3, L4, L4, L5, L5, S1 అవును. డిస్టర్బెన్స్‌లు ఉంటాయి కదా! అవును. ఎంఆర్ఐలో. అవును. అవును. హ్మ్. డిస్టర్బెన్స్ ఉండే. అవును. చానా పెయిన్ వస్తుండే. ఏజ్ గూడా నాది ఎక్కువ 79 ఉంటుంది. కాబట్టి ఎంఆర్ఐలో గూడా వాళ్ళు డ్యూ టు ఏజ్ ఇది ఇంతే అని చెప్పారు. ఇట్లా నొప్పి ఇట్లానే ఉంటుందని చెప్పారు. కానీ మీ దగ్గర మీరు లేదు లేదు తగ్గుతుందని చెప్పి మీరు టేకప్ జేసి నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలా బాగుంది. ముఖ్యంగా మన ట్రీట్మెంట్‌లో ఏంటంటే ఏజ్‌తో సంబంధం ఉంటది. ఎంత ఎక్కువ ఏజ్ ఉన్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండగా అవును. మన ట్రీట్మెంట్ నుంచి చాలా బాగా తగ్గించవచ్చు. మీరు ఏజ్ మీకే గురి మీకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా? ఏం లేదు. నథింగ్ అసలు ఈవెన్ 0%. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్‌లో నో సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఉన్న ఎఫెక్ట్ ఏం లేదు. చాలా ఫస్ట్ సిట్టింగ్‌లే నాకు చాలా మటుకు తగ్గింది. వాకింగ్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పొస్తుండే. వాకింగ్ చేయలేకపోతుంటుంటి. అటువంటిది ఇప్పుడు ఈజీగా వాకింగ్ చేస్తున్నా అసలు దేర్ ఇస్ నో పెయిన్ ఎట్ ఆల్. ఓకే. చాలా బాగా తగ్గింది మీకైతే. చాలా తగ్గిందండి. థాంక్స్. ఇప్పుడేమంటే కొత్తగా సైడ్‌కొచ్చిందన్నారు. ఇప్పుడు అది అవును. కూడా ట్రీట్మెంట్ చేశారిప్పుడు. కొద్దిగా ఒక 10% ఉండే. అది అందుకొరకే మీ దగ్గరికొచ్చినా ఇప్పుడు. అంతకుముందు ఏమేమి ఇబ్బందయింది మీకు ఈ నొప్పి నుంచి? లెఫ్ట్ కాలు నడుస్తుంటే నొప్పొస్తుండే ఇక్కడ. హ్మ్. మొత్తం కాలు మొత్తం పెయినొస్తుండే. పెయినొచ్చి నడవరాని పరిస్థితినే ఉండిటి. నేను వాకింగ్ గూడా చేయలేకపోయినా నేను. అవునా? వాకింగ్ గూడా చేయలేకపోయినా. మీకొచ్చినప్పుడు కూడా నేను జెప్పిన వాకింగ్ చేయలేకపోతున్నా అని. అవును. అప్పుడు మీరు నాకు ట్రీట్మెంట్ చేస్తన్నారు. మీరు భగవంతుని లెక్క దొరికిండ్రని అనిపిచ్చింది. నేను ఇమ్మీడియేట్‌గా మీరు ట్రీట్మెంట్ చేస్తానంగానే చెయ్యుండ్రి సార్ అని చెప్పిన నేను. ఫీస్ గురించి గూడా నేను అడగలేదు. మీకు చెప్పలేదు. చేసేసిండ్రు. సరే మీ ఫీస్ కూడా నామినల్ ఫీసే. అది పెద్ద ఏం గాదు. ఓకే. ఆఫీస్‌లో అదే మీరు అప్పుడు చెప్పారు కూర్చోలేకపోతున్నా, నడవలేకపోతున్నా. అవును. నడవలేకపోతుంటే నడిస్తే పెయినొస్తుండే. నడిస్తే నొప్పొస్తుండే. మొత్తం కాలు మొత్తం లాగుతుండే, నొప్పొస్తుండే. ఇప్పుడు అదంతా ఏం లేదు సార్. మొత్తం పోయింది సార్. మంచిదే మీకు ఈ 79 ఇయర్స్ ఏజ్‌లో కూడా ట్రీట్మెంట్ తీసుకొని బాగా రికవర్ అయ్యారు. అలాగే ఎవరికైనా కూడా చాలామంది ఏజ్‌తో సంబంధం లేకుండా తగ్గించుకున్నారు ఇక్కడికొచ్చి. అవునవును. మీ దగ్గరకొచ్చిన తర్వాత ఏజ్ గురించి మీరు మాట్లాడలేదు. ట్రీట్మెంట్ చేస్తామన్నారు. తగ్గుద్దని చెప్పారు నాకు. మీరు చెప్పిన విధంగానే తగ్గింది గూడా. జస్ట్ 2, 3 సిట్టింగ్స్ రావాలని చెప్పిండ్రు మీరు. నేను అట్లాగే వచ్చిన. మొత్తం లాస్ట్ వరకు అసలు ఏం లేకుండా తగ్గిపోయింది. మీ కుమార్తె గారు కూడా డాక్టర్ అని చెప్పారు అవును. కదా! డాక్టర్ షీ వాళ్ళకి ఈజ్ డీజీఓ మంచిర్యాల. ఆమె కూడా సజెస్ట్ చేసింది. ఇది కొత్తగా కనబడుతుంది. మీరొకసారి వెళ్ళండి చూద్దాం ఇదని చెప్పి. ఓకే. థాంక్ యూ. మా అవును. దగ్గరకొచ్చి ట్రీట్మెంట్ తీసుకొని తగ్గించుకున్నందుకు. డాక్టర్ గారికి గూడా ధన్యవాదాలు. ఓకే సార్. థాంక్ యూ సార్.